తన కొరకు ప్రయాసపడిన దైవ సేవకుని సైతం కూడా విడిచిపెట్టి వచ్చేసేయండి నాతో పాటు, నేను కూడా ఒక మందిరం కడుతున్నాను, నేను కూడా సేవకుడిని అయ్యాను, నేను కూడా పాస్టర్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను అని చెప్పేసి ఈ రోజున సంఘాలలో, ఆత్మీయ సంఘాలలో ఉన్న వారిని చెదరగొట్టి తమ వైపు లాక్కుంటున్నాను. వీడెవడు అని అంటే జీతగాడే, దేవుని పిలిపించేతో వచ్చిన వాడు కాదు. ఈ జీతం కోసం పనిచేసేవాడు గొర్రెల కోసం తన ప్రాణం పెట్టడాడు. ఆ గొర్రె కోసం వాడు ప్రయాస పడనే పడడు. ఈ సేవకుడు పడిన ప్రయాసని ఇది నా ప్రయాసని గొప్పగా చెప్పుకొని వారిని ఆకట్టుకుంటూ ఉంటాడు. వారిని సంఘంలో నుంచి ఒక సమయానికి వచ్చేసరికి వెలుపులకు తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక దైవ సేవకులు తన ప్రసంగంలో చెప్తున్నాడు, ఆయన తన సంఘంలోనే ఉంటూ తనతో పాటు ఉంటూ కొంతకాలానికి వచ్చేసరికి ఆత్మీయ జీవితంలో బలపడి ప్రార్థనలోను అలాగే వాక్య పరిచయలోను అంత అనుభవం తెలుసుకున్న తర్వాత ఆ సేవకుని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోయి, నేను కూడా మందిరం కడుతున్నాను, నేను కూడా నాకు కూడా దేవుని పిలుపు వచ్చింది, నేను సేవ చేస్తున్నానని ఆ సేవకుని యొక్క సంఘంలో ఉన్న వారిని కొంతమందిని తన పక్షంలో చేర్చుకుని మందిరం కట్టడం ప్రారంభించడం. ఆ సేవకుడు చాలా దుఃఖపడుతూ ప్రార్థన చేశాడంట, ఏం ప్రభువా, నన్ను మొన్నటి వరకు నాతో పాటు ఉన్నాడే, ఆ పరిచర్య ఏదో ఆ సేవ ఏదో నాతో పాటు కలిసి చేయొచ్చు కదా, ఒకవేళ నాకు సెంటర్ కావాలంటే నేను దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, నన్ను కూడా ఒక సెంటర్లో నిలబెట్టండి, నేను కూడా దేవుని సేవ చేస్తాను అని చెప్తే నేను అతని కోసం నేను ప్రయాసపడలేను అనుకున్నాడా? నా సంఘంలో నేను ప్రయాసపడి పెట్టుకున్న విశ్వాసుల్లో అందరినీ కొంతమందిని ఆకట్టుకుని నా సంఘాన్ని చెదరగొట్టి విభాగించేసేసి తన పక్షములు చేసుకుంటాడా అని ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడంట, దేవుని మందిరాన్ని కట్టడానికి చూస్తున్నాడు, భార్యాభర్తలు ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు దేవుని మందిరం కొరకు, నీవు వెళ్ళి నీ దగ్గర ఏదైనా కొంత సొమ్ము ఉంది కదా, ఆ సొమ్ము తీసుకెళ్ళి ఆ సహోదరుడికి ఇవ్వమని ప్రభు దగ్గర నుంచి హెచ్చరిక వచ్చిందంట ఆ సేవకుని. ఆయన అనుకున్నాడంట, ఏం ప్రభా, వాడేమో ఇలా చేశాడయ్యా అని నేను దగ్గర ప్రార్థన చేస్తుంటే ఆ సేవకుడు అవసరతలో ఉన్నాడు, దేవుని మందిరాన్ని కట్టడానికి సొమ్ము కోసం ఎదురు చూస్తున్నాడు, నీవు వెళ్ళి నీ దగ్గర ఉన్న సొమ్ము ఇవ్వమంటున్నావేంటయ్యా అని అనుకొని, సరే ఇది ప్రభు చెప్పాడు కదా అని చెప్పేసి ఆయన వెళ్ళి తన దగ్గర ఉన్న కొంత సొమ్ము తీసుకుని ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి ఈయన చూసి గడగడలాడిపోతున్నాడంట, ఎందుకంటే ఆత్మీయ తండ్రి కదా ఇతను. ఆ రోజు ఆ సేవకుడు వెళ్ళేసరికి భార్య ఏమో చక్కగా రెండయ్యా అని చెప్పేసి కూర్చోబెట్టి సపరేట్ చేసిందంట. ఇదిగో ప్రభు నాకు ప్రార్థన చేస్తే ఇది ఇలాగూ నీకు ఇవ్వమన్నారు, మందిరానికి ఎంత సొమ్ము మీద అవసరం అయిందంట కదా, ప్రభు నుండి ఇచ్చి రమ్మన్నారని చెప్పి అతని దగ్గర ఉన్న 20,000 రూపాయల సొమ్ము ఆ సహోదరుడి చేతిలో పెట్టారు. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా దుఃఖపడి, ఇదిగో నీ ద్వారా ప్రభు తీసుకొచ్చాడు, నా తప్పిదం ఏమన్నా ఉంటే నన్ను మన్నించండి అని చెప్పేసి చిన్న క్షమాపణ వేడుకున్నాడు ఆ సహోదరుడు. ఈ రోజున సంఘాలలో నుంచి కట్టబడిన ఆ సేవకుని విడిచిపెట్టి వేరుపడిపోయి బయటికి వెళ్ళిపోయి అనేకులను ఆకర్షించుకునే వారు ఉన్నారు. అతను ఆ సేవకునికి ప్రభు ఏం వాగ్దానం ఇచ్చాడు అని అంటే, నేనున్నాను, నువ్వేం కంగారు పడమాక, వెళ్ళిపోయిన వాళ్ళు నీ వాళ్ళు కాదయ్యా. అతను ఆకర్షించాడు, వారు అతనికి ఆకర్షితులు అయ్యారు. వాళ్ళ గురించి నువ్వెందుకు బాధపడతావు, వారి కంటే గొప్ప వారిని తీసుకొచ్చి నీ సంఘంలో నేను ఇస్తానని ఆ సేవకునికి ప్రభు వాగ్దానం చేశాడు. ఆ సేవకుడు కూడా చూడండి, ఏ భేదం లేకుండా తన సంఘంలో ఉన్న వారిని గొర్రెల్ని కొంతమందిని దొంగిలించినా కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే ఆ సేవకునికి, ఆ సేవకుని కోసం ప్రార్థన చేయి, మందిరం కడుతున్నాడు, అతని కోసం నీ వంతుగా సాయం చేయి అని చెప్పాడంట ప్రభు. మరి ఆ రోజున పేతురు యోహాను వేసి గారిడి చేసి సీమోనుతో కూడా అదే మాట్లాడుతున్నారు. దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు, ముందా నీ హృదయం సరిచేసుకో, ఒకవేళ ఆయన క్షమిస్తాడేమో, నీ మీద కనికరిస్తాడేమో. నీ హృదయము ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టుగా కనపడుతుంది. దుర్నీతి ఉంది నీలో, ద్రవ్యం పెట్టి దేవుని వరాన్ని సంపాదించుకోలేవు నువ్వు. ఈ రోజున దేవుని వరమును సంపాదించుకోవాలి అని అంటే చాలా ప్రయాస. కొంతమంది ఉపవాసాలు చేసి ప్రార్థనలు విజ్ఞాపనలు చేసి కృపావరాన్ని సంపాదించుకుని, మేము దేవుని సేవ చేస్తున్నాం ప్రభా, ఇదిగో పలానా వారిని తీసుకురా, ఇదిగో మందిరంలో ఈ అవసరం ఉంది, సంఘంలో ఈ అవసరం ఉంది, మా కుటుంబంలో ఈ అవసరం ఉంది, పలానా వారి ద్వారా నువ్వు ఏదైనా సాయం తీసుకురా అని ప్రార్థన చేస్తూ కూర్చొని దైవ సేవకులు ఉన్నారు. అలాగే ఏమి ప్రయాసపడకుండా తమ సొంత ధన్నిధిలో నుంచి కొంత తీసుకుని వచ్చి దేవుని పరిచర్యలో పెట్టి 10 మందిని ఆకర్షించుకుని మేము దేవుని సేవ చేస్తున్నామని చెప్పుకొని దుర్నీతితో అనగా డబ్బులు ఇచ్చి కొన్ని సంఘాలలో చేస్తూ ఉన్నారంటే మనకి తెలియదు ఎవరో. మరి ఏంటంటే వచ్చిన విశ్వాసులకి తిరిగి వెళ్ళేటప్పుడు ఛార్జీలకి చెరకు 100-200 ఇచ్చి పంపిస్తారంట. విధవరాళ్ళకి కొంత సాయం చేస్తారంట, అనాథలకి కొంత సాయం చేస్తారంట. సాక్ష్యం చెప్పినందుకు అనగా ఏ సంఘంలో ఇంకొక సంఘంలో ఎవరికన్నా విశ్వాసకి మేలు జరిగితే ఆ విశ్వాసం చెయ్య, మీ సంఘంలో నేను సాక్ష్యం చెప్తాను, నా సాక్ష్యం మీద నాకు ఎంతో కొంత కానుక ఇవ్వండి అని అంటే ఆ విశ్వాసులు కూడా వేదిక మీద ఎక్కించి సాక్ష్యం చెప్పించి ఆ కానుక తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇదొక పరిచర్య, ఇదొక దుర్నీతిది.
ఏంటనంటే, మీ సంఘానికి వచ్చి నేను కాసేపు వాక్యం చెప్తాను, నాకు ఇంత ఇవ్వండి. వాళ్ళు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తే అది వేరు, కానీ ఆహ్వానించకుండా వెళ్ళిపోయి కేవలము ద్రవ్యం కోసమే ఈ రోజున ప్రయాసపడుతున్నారు కొంతమంది. ఈ సీమోను కూడా అంతే. ద్రవ్యం పెట్టాడండి, వాడి దగ్గర ఉంటే ఉంచుకోవచ్చు కదండి, దాచుకోవచ్చు కదా. దేవుని వరమును డబ్బుతో కొనాలని చూశాడు, అది దొరకదన్నాడు పేతురు.